నమస్తే, అంతరార్థానికి స్వాగతం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధి, ఈ పరిధిలోకి రావడానికి అత్యధికంగా ఎంత వేతనం లోపల ఉన్నవాళ్ళు వస్తారు. ఇప్పటిదాకా 15,000 రూపాయల మేరకు వేతనమే, అంటే ఎంత వేతనం ఉన్నప్పటికి కూడా 15,000 రూపాయల పరిధి మాత్రమే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించిన సీలింగ్. ఇప్పుడు ఆ సీలింగు, ఆ పరిధిని 25,000 రూపాయలకు పెంచుతున్నట్టు వార్తలు ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఈ వ్యయానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆమోదించింది. ఈ ఆమోదించిన దాన్ని క్యాబినెట్ అనుమతించాలి. దాని తర్వాత దాన్ని నోటిఫై చేస్తారు. చేసిన తర్వాత ఊహాగానాలు ఏం చెప్తున్నాయంటే ఏప్రిల్ 1, 2027 నుండి ఇది అమల్లోకి వస్తుంది అని. అంటే 15,000 పరిమితి 2014లో నిర్ధారితమైంది. దాన్ని ఇప్పుడు 14 అంటే 2026, 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెంచుతున్నారు. అంటే 15,000 సొమ్ము దాటిన వారు ఉద్యోగంలో చేరిన నాటికే 15,000 పైబడి కనుక ఉన్నట్టయితే వారు ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ పరిధిలోకి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వారు అనుమతించి, వారు యజమానుడు అనుమతిస్తేనే కానీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి రావాలి. అయితే అంతకుముందే తక్కువ వేతనం ఉండి ఈపీఎఫ్లో మెంబర్గా ఉన్న వాళ్ళు మాత్రం కొనసాగుతారు, అది వేరే విషయం. 15,000 దాటిన వేతనం పొందేవాళ్ళు చట్టపరంగా ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీస్, మమ్మల్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి తేవాలని అడగడానికి వీల్లేదు. ఈ విషయం స్పష్టమైంది అనుకుంటా. ఇప్పటిదాకా పరిధికి లోబడి ఒకసారి సభ్యులైన వారు కొనసాగాలి వేతనం పెరిగిన. అట్టా కాకుండా ఇప్పుడు ఇంకా స్పష్టమైన ఉదాహరణ, 25,000 దాటిన ప్రారంభ వేతనం ఉన్నవాళ్ళు ఉద్యోగాల్లో చేరితే 30,000 ఆ పైబడి ₹1,00,000 వేతనం వచ్చిన వాళ్ళు ఈపీఎఫ్ పరిధిలోకి రారు. అత్యధికంగా 25,000 మాత్రమే. అదొకటే కాదు, పరిధిలోకి వచ్చిన శాసనాత్మక స్టాట్యూటరీ సీలింగ్ మాత్రం 25,000 మాత్రమే. ఇది స్పష్టమైంది అనుకుంటా. అయితే మనం ఏం కోరుతున్నామంటే ఈ 15,000, 25,000 ఇంకోటి అని అనుకోకుండా, ఉద్యోగిత ఎక్కువ అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉంది 90%, ప్రైవేట్ సెక్టర్లో ఉంది. ఉద్యోగానంత భద్రత అవసరం. పెన్షన్ పరిధికి కూడా ఈ 25,000 దామాషాలోనే భవిష్యత్తులో లెక్క కడతారు. ఇప్పటిదాకా 15,000 దామాషాలు లెక్క కట్టేవారు. ఎంత ఎక్కువ ఉన్నప్పటికి కూడా అంతకు లోబడే ఉంటుంది, దానిపైన లెక్క కడతారు. సగం అంటే 25,000లో సగం, అత్యధికంగా 12,500 రూపాయలు మాత్రమే పెన్షన్ రాను. అట్లా కాకుండా ఈ పరిమితితోటి ఏమాత్రం సంబంధం లేకుండా ఎంత వేతనం అయితే అంత, మరీ ఎక్కువ వేతనాలు కోట్లు ఉన్న వాళ్ళని తీసుకొని రావాలని నేనేం చెప్పడం లేదు. ఉద్యోగులందరికీ వాళ్ళ వేతనం ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ మొత్తం పైన ప్రావిడెంట్ ఫండ్ వారి నుండి వసూలు చేసి, యాజమాన్యాలు కూడా చెల్లించి, ప్రభుత్వం కూడా తన వంతు పెన్షన్ ఫండ్కి, అప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నుండి వారు ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా వచ్చే సొమ్ము కానీ, లేదా వారి అవసరాలకు తీసుకోవాల్సినటువంటి ఈ నిధిలో ఏర్పడిన సొమ్ము కానీ కొంత ఉపయుక్తంగా ఉంటుంది. పెన్షన్ వారి జీతం మీద వాస్తవ వేతనం పైన సగభాగం వస్తుంది. దానికి ఎవరో బాధ్యత వహించాల్సిన పని లేదు. ఉద్యోగులు, యాజమాన్యాలు, కొంత ప్రభుత్వం సామాజిక బాధ్యత కింద కడతారు కనుక ఎక్కువ ఉద్యోగులు సంఖ్యలో ప్రైవేట్ సెక్టర్లోనే ఉన్నారు కనుక, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు కనుక, వారికి యాజమాన్యాలు ఇచ్చే పెన్షన్స్ లేవు కనుక ఈ పరిధి ఉండొద్దు అని మనం కోరాలి. అయితే దాన్ని ఊహాగాన 21,000 చేస్తారని, ఇంకోటి చేస్తామని ఇప్పుడు చివరగా 25,000 చేయనున్నారు అని తెలుస్తున్నది. అయితే ఇప్పటికి కూడా ఈ ఫైల్స్ కదులుతున్నాయి కనుక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్వి మరోసారి అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే వృద్ధుల సంఖ్య కూడా దేశంలో మొత్తం జనాభాలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ సామాజిక బాధ్యత వయసు పైబడిన వాళ్ళది
ప్రభుత్వ సామాజిక భద్రత దృష్ట్యా కూడా చట్టాలు చేసేటప్పుడు ఉద్యోగానంతరము గౌరవప్రదమైన పెన్షన్ అందేటట్టు చూడాలి. ఇక ఈ సందర్భంగా చాలా కాలంగా నానుతున్న మినిమం పెన్షన్, కనీస పెన్షన్. ఈ కనీస పెన్షన్ కూడా 2014లో కనీసం 1000 రూపాయల పెన్షన్ అని చేశారు. దాన్ని ఇప్పుడు పెంచాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నిజంగా 1000 రూపాయలకు లోబడి జీవనం సాగించాలంటే ఎంత కష్టమో ఆ బాధితులకే కాకుండా ప్రభుత్వానికి కూడా తెలిసి ఉండాల్సింది. కానీ దురదృష్టవశాత్తు 2014 నుంచి మినిమం పెన్షన్ 1000 రూపాయలు. మన మినిమం అంటూనే కింద మనకు కామెంట్స్ బాక్స్లో మాకు 1000 రూపాయలు కూడా రావడం లేదని రాస్తారు. నిజమే, 1000 రూపాయలు కూడా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 16,61,000 మంది. ఏడాది కింది లెక్కలు ఇవి. 16,61,000 మందికి 1000 రూపాయలు కూడా రావడం లేదు మినిమం అన్నప్పటికీ. దానికి కారణాలు ఉన్నాయి. వారు ముందుగానే కొంత ఉపసంహరించుకున్నారని అతరత్ర అనేక సాంకేతిక కారణాల వల్ల రాని వారు తక్కువ లేరు. 16,61,000 మంది ఉన్నారు. ఇంకా కనీసం 1000 రూపాయలు వచ్చేవాళ్ళు 12,64,000 మంది. అంటే తక్కువ సంఖ్యలో లేరు. మొత్తం పెన్షనర్ల సంఖ్య 81,45,000. మరోసారి చెప్తున్నా, ఏడాది కింది లెక్కలు ఇవి. 81,45,000 మంది పెన్షనర్స్ ఉంటే దాంట్లో 16,61,000 మందికి 1000 రూపాయలు కూడా రాదు. 12,64,000 మందికి 1000 రూపాయలే వస్తుంది. మరి మిగతా అందరినీ మనము సగటు కనుక తీసినట్టయితే, అంటే ఇప్పుడు అధిక పెన్షన్ ఇస్తున్నారు, వేతన దామాషాలో ఇస్తున్నారు, సుప్రీంకోర్టు కేసు వగైరా అనేక వీడియోలో గతంలో చెప్పాను కనుక నేను మళ్ళీ అది చెప్పడం లేదు. అవన్నీ చూసినా కూడా సగటును వస్తున్న పెన్షన్ ఎంతో తెలుసా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కింద ఈ అతి తక్కువ అతి ఎక్కువ అంతా కలిస్తే 2,239 రూపాయలు. అంటే ఇంత తక్కువగా ఉంది. ఈ సగటే ఎంత ఉందండి? సామాజిక పెన్షన్స్ అని రాష్ట్ర ప్రభుత్వాలు కడుబీద వారికి ఇస్తున్నారే, దానికంటే కూడా కొన్ని రాష్ట్రాల్లో వచ్చే దానికంటే కూడా తక్కువగా ఉంది కదా. అంటే వీళ్ళు జీవితాంతము వారి శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఉద్యోగం చేసి చందా చెల్లించి వారి తరఫున యాజమాన్యాలు చెల్లించి సంపద సృష్టించిన వీరికి ఇచ్చేది ఇంత తక్కువ అని అనేక సార్లు చెప్పుకున్నాం. అది చర్వణం అవుతుంది. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించిన ఫైళ్లు కదులుతున్నాయని కనుక ఇది కదిలించండి. ఇది కూడా మొక్కుబడిగా ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఈ వార్తలు అనేకం. 7,500 పెంచుతున్నారట, 7,500 పెంచండి అని అడిగితే పెంచుతున్నారట అనేటువంటి వార్తలు. 10,000 పెంచితే బాగుంటుందని మనము కూడా అడుగుతున్నాము. అయితే 10,000 పెంచుతున్నారు అనేటువంటి వీడియోలు వగైరా చూసి మనము కొన్నిసార్లు భ్రమపడిపోతున్నాము, తప్పుతో పట్టిస్తున్నారు. అట్లా కాదు, ఇదమిద్దగా ఎంత అనేది నిర్ణయించలేదు. ఇప్పటికే ఏమంటున్నారంటే మేము 1000 రూపాయలు కనీసం చేసినందుకే ప్రభుత్వానికి ఒక 750 కోట్ల రూపాయల నుంచి 1000 కోట్ల రూపాయల దాకా బడ్జెట్ నుంచి మేము ఇవ్వాల్సి వస్తుంది, అది పెను భారం మాకు అని అంటున్నారు. అట్లా అన్నవాళ్ళు ఒక్కసారి పెద్ద మొత్తంలో పెంచారని పెంచుతారనేటువంటి వార్తలు నమ్మశక్యంగా లేవు. కనుక పెంచుతారని మాత్రం వింటున్నాము. కొన్ని చోట్ల వార్తలు దీంతో పాటు 25,000తో పాటు ఇది కూడా చర్చిస్తున్నారు, యాక్టివ్ కన్సిడరేషన్ వగైరా చెప్తున్నారు. నిజమే, చేస్తే చేయండి చేయాలనే ఆలోచనతో మీరున్నారు. కానీ కంటి తుడుపు చర్యగా 1000ని 1,500 చేస్తాము, 2,000 చేస్తామంటే కాదు. కొంత జీవనం కొనసాగేటట్టుగా, జీవిత కనీస అవసరాలు వృద్ధాప్యంలో తీరేటట్టుగా 7,500 కుంపలు మునిగే సొమ్ము కాదు. అది పెను భారం ప్రభుత్వానికి ఏమాత్రం కాదు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కూడా కాదు అని మనం లెక్కలతో సహా చూపించాము. అది అడుగుతున్నారు వాళ్ళు. కనీసం 10,000 చేయండి అని మనం అడుగుతున్నాం. కనుక కొంత ఆలోచించి, మనసుతో హృదయంతో ఆలోచించి అది పెంచండి. ఈ 2 డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి మరోసారి తేవాలనే ఉద్దేశంతో ఆ సీలింగ్ 25,000 ఉండొద్దనేది కోరుతూనే ఇప్పుడున్న వారికి మినిమం పెన్షన్ 10,000 చేయండి అని అడగడానికి ఈ వీడియో. ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.